అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 172 అనసూయ స్వార్థం. ఇక స్టోరీకి వెళ్తే హాస్నితో టైం స్పెండ్ చేస్తున్న విరాట్ దగ్గరికి సరిత వచ్చి కింద హాల్లో అతని కోసం అనసూయ ఎదురు చూస్తున్న విషయం చెప్పింది. ఓకే, కాసేపట్లో వస్తాను, ఈలోపు టీ ఆఫర్ చేసి ఆమెకు ఏం కావాలో చూడండి అని వాళ్ళని పంపించి హాస్ని వైపు తిరిగేసరికి ఆమె టెన్షన్ పడుతూ కనిపించింది. అది చూడటంతోనే వేగంగా ఆమె దగ్గరికి వెళ్ళి టవల్తో ముఖానికి పట్టిన చెమటలను తుడుస్తూ, ఏమైంది బేబీ, ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఒంట్లో ఏమైనా అనీజీగా ఉందా అని కంగారుగా అడిగాడు. నథింగ్ అండి, ఎందుకో సడన్గా కళ్ళు తిరిగినట్లు అనిపించి కంగారు వచ్చింది, అంతకుమించి ఏం లేదు అని అతనికి సర్ది చెప్పింది. కానీ అనసూయ రాక ఆమెలో తెలియని భయాందోళన కలిగించింది. తనంటేనే ఆమెకి ఇష్టం లేదు. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అన్న భయం లోపల కలుగుతూ ఉంటే అతి కష్టంగా కంట్రోల్ చేసుకొని వెళ్ళి మొహం కడుక్కొని వచ్చింది. ఇదిలా ఉండగా సోఫాలో కూర్చున్న అనసూయ టీ తాగుతూనే కొడుకు ఎప్పుడు కిందకి వస్తాడా అని అసహనంగా ఎదురుచూస్తూ ఉంది. హాస్ని ప్రెగ్నెంట్ అన్న విషయమే ఆమెకు నచ్చలేదంటే కొడుకు దగ్గరుండి సేవలు చేయడం అస్సలు మింగుడు పడటం లేదు. పైపెచ్చు ఆ విషయం తనకు ఇప్పటి వరకు చెప్పకుండా దాచడం అగ్నికి ఆజ్యం పోసినట్లయి ఆమెలో కోపం మరింత పెంచింది. దాంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె గర్భం నిలవకుండా చేయాలని, దానికి విరాట్ ప్యాలెస్లో ఉంటే కుదరదు కాబట్టి అతన్ని ఆఫీస్కి పంపించాలని కంకణం కట్టుకొని మరీ కూర్చుంది. ఇంతలో స్టెప్స్ దగ్గర ఎవరో వస్తున్న అలికిడి అవ్వటంతో తల తిప్పి చూసిన ఆమెకు హాస్నిని ఎత్తుకొని కిందికి వస్తున్న విరాట్ కనిపించాడు. ఆ దృశ్యం చూడటంతోనే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ, కన్నతల్లి నీకోసం ఇక్కడికి వస్తే రావటానికి ఇంత ఆలస్యం చేస్తావా? అదీ కాకుండా నా ముందే నీ భార్యను ఎత్తుకొని వచ్చావు, నీకు కొంచెమైనా పద్ధతి తెలుసా? అన్నయ్య విషయం తెలియనట్లు నటిస్తూ అక్కర్లేని కోపాన్ని కొడుకు మీదకు ప్రదర్శించింది. నువ్వు చెప్పే పద్ధతుల గురించి నాకు అనవసరం. నా ఇంట్లో నాకు నేనే రూలర్, నాకు నచ్చినట్లు చేస్తాను. ఎవరో ఏదో అనుకుంటారని చేసే పనిని ఆపను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే హాస్ని ప్రెగ్నెంట్. భర్తగా తనను చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. అందుకే స్టెప్స్ దిగేటప్పుడు కాలు జారితే ఇబ్బంది అవుతుందని నేనే దగ్గరుండి తీసుకొచ్చాను. అది కూడా కేవలం నువ్వు వచ్చావని మాత్రమే. ఇందులో నీకేమైనా అభ్యంతరం ఉందా అని ఒత్తి పలుకుతూ ఇండైరెక్ట్గా తన రాక వల్లే ఆమెను ఎత్తుకొని తీసుకువచ్చినట్లు చెప్పకనే చెప్పాడు విరాట్. ఆ మాటకి ఒళ్ళు మండిన అనసూయ, నా అభ్యంతరాల గురించి నీకెందుకు? నీ భార్య ఒక్కతే ప్రెగ్నెంట్ అయినట్లు ఆఫీస్ మానేసి మరీ ఇంట్లో కూర్చొని సేవలు చేస్తున్నావా? తన కోసం కాకపోతే ఈ సమయంలో నువ్వు ప్యాలెస్లోనే ఉండవు కదా. నువ్వు చేస్తున్న పని కరెక్టేనా అని సూటిగా ప్రశ్నించింది. ఈ సమయంలో తనకి మనిషి అవసరం చాలా ఉంది. మంచి చెడు చెప్పడానికి ఎవరూ లేరు. అందుకే నేనే దగ్గరుండి చూసుకుంటున్నాను. ఇందులో తప్పేముంది అని ఎదురడిగాడు. అంతగా మనుషుల అవసరం ఉంటే నీ కన్నతల్ని నాకు చెప్తే నేను వస్తాను కదా. ఇక్కడికి వచ్చే వరకు ఆ విషయం నా దగ్గర ఎందుకు దాచావు? అనుకోకుండా మిమ్మల్ని చూడాలని వచ్చాను కాబట్టి ఈ విషయం తెలిసింది. లేదంటే అందరితో పాటుగా నాకు కూడా ఎప్పటికో తెలిసేది, అంతే కదా అని నిరసనగా అంది అనసూయ. ఇంత సడన్గా నీకు నా భార్య మీద అమర ప్రేమ పుట్టుకొస్తుందని తెలియదు కదా, అందుకే చెప్పలేదు. ఈ విషయం దాయాలని అనుకుంటే ఇప్పటికి కూడా చెప్పను. 4th మంత్ కంప్లీట్ అయ్యాక డాక్టర్తో చెకప్ చేయించి అప్పుడు విషయం చెప్దామని ఆగాను. అయినా చెప్పకపోతే నీకు ఇక్కడ విషయాలు తెలియవా? ఎప్పటికప్పుడు అన్నీ తెలుసుకుంటున్నావు కదా, ఇంకెందుకు ఈ నిందలు అని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ మాటలకి తడబాటుకు గురైన అనసూయ మనసులో కలుగుతున్న కలవరాన్ని కప్పిపుచ్చుకుంటూ, నాకేం తెలుస్తుంది? నువ్వేమైనా చెప్పావా ఏంటి? ఏదో నీ వెనక స్పై చేస్తున్నట్టు అలా మాట్లాడుతున్నావు. ఒప్పుకుంటాను, నీ భార్య అంటే నాకు ఇష్టం లేదు. అంటే దాని అర్థం కడుపున పుట్టే బిడ్డ మీద నాకు ఇష్టం లేదని కాదు కదా. ఎంతైనా నా వారసుని తన కడుపులో మోస్తోంది. అందుకోసం నా కోపాన్ని పక్కన పెట్టేసి ఆమెను జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు మాత్రం రోజు ఆఫీస్కి వెళ్ళు. ఇప్పటికే రుద్రమనేని ఎంపైర్ను అవకాశం దొరికితే చేజిక్కించుకోవడానికి గుంటనక్కలు ఎదురు చూస్తూ ఉన్నాయి. అలాంటి వాళ్ళకు అవకాశం ఇస్తావా? నువ్వు చెప్పు హాస్ని, మీ ఆయన చేస్తుంది సరైన పనేనా అని ఆమెను ఇరకాటంలో పడేసింది. ఆమె ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పాలో తెలియని అమాయకత్వంలో పడిపోయింది హాస్ని. ఆమెకు విరాట్ తను వదిలి వెళ్ళడం ఇష్టం లేకపోయినా అత్తగారు చెప్పిన విషయం నిజమే కాబట్టి ఉబ్బికి వస్తున్న కన్నీటిని కంట్రోల్ చేసుకొని పంటి బిగున బాధను భరిస్తూ, నేను ఎంత ముఖ్యమో రుద్రమణి ఎంపైర్ అంతకంటే ముఖ్యం. నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి చాలామంది ఉన్నారు కదా. రేపటి నుండి మీరు ఆఫీస్కి వెళ్ళండి అని ముఖం మీద నవ్వు పులుముకొని చెప్పింది హాస్ని. మన బేబీతో పాటు నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావని మాట ఇస్తే రేపటి నుంచి వెళ్తాను, ఉంటావు కదా అని ఆమె ముందు చేయి చాపాడు. మీకు మాటిస్తున్నాను విరాట్ గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ
నేను మన బేబీ ఇద్దరం సేఫ్గా ఉంటాము అని నమ్మకంగా చెప్పింది హాస్ని. ఆ ఇద్దరి మధ్యన కనిపిస్తున్న ప్రేమను చూసిన అనసూయకు కడుపు రగిలిపోయింది. కానీ విరాట్ నోటి నుండి తనకు కావాల్సిన సమాధానం రావడంతో తన కోపాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టేసి భవిష్యత్తులో తాను వేసుకున్న ప్లాన్ను ఇంప్లిమెంట్ చేయడానికి మార్గం దొరికినందుకు తృప్తి పడుతూ తన ఇంటికి వెళ్ళిపోయింది. కార్ ప్యాలెస్ ఇంటిని దాటిన తర్వాత సీట్లో వెనక్కి వాళ్ళు రిలాక్స్గా కూర్చుంటూ, అమ్మయ్య ఒక గండం గడిచింది అనుకున్న పని ప్రారంభించడానికి మొదటి అడుగు వేశాను. ఇక హాస్నిని బయటకు పంపించడమే తరువాయి. అక్కడ ఉన్నంతసేపు విరాట్ విషయం ఎక్కడ పసిగడతాడో అని టెన్షన్ పడ్డాను. ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది అని పక్కన ఉన్న సర్వెంట్కి చెప్తూ భారంగా నిట్టూర్చింది అనసూయ. ఆమెతో పాటు వచ్చిన నమ్మకమైన సర్వెంట్, ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నారు? విరాట్ బాబుకు మీరు ముందు తల్లి, ఆ తర్వాతే మరొకరి భర్త. మిమ్మల్ని కాదని వేరొకరిని ఎంచుకోరు కదా. పైకి కఠినంగా కనిపించినా తల్లి అంటే అంతులేని ప్రేమ ఉంటుంది. భవిష్యత్తులో నిజం తెలిసినా మీరు తల్లి కాబట్టి క్షమించేస్తారు అని తేలికగా చెప్పింది. నువ్వు చాలా సులభంగా చెప్పావు, కానీ ఇదంత చిన్న విషయం కాదు. విరాట్ సామాన్యుడు కాదు. కంటి చూపుతో అవతల వ్యక్తిని అంచనా వేయగలడు. ఎంత ధైర్యం తెలివితేటలు లేకపోతే ఇలాంటి సామ్రాజ్యాన్ని ఒంటి చేత్తో శాసిస్తాడు. కాబట్టి మనం ఏం చేసినా అతనికి తెలియకుండా చేయాలి. మన వల్ల హాస్ని ప్రమాదంలో పడిందని తెలిస్తే అస్సలు క్షమించడు. తల్లిని కాబట్టి కాస్త కోపం కంట్రోల్ చేసుకోవచ్చేమో, కానీ ప్రమాదం అయితే ఉంది. మనం జాగ్రత్త పడాలి అని ఆలోచనగా అంది అనసూయ. హాస్ని ప్రతిరోజు తాగే ప్రోటీన్ పౌడర్లో ప్రెగ్నెన్సీ నిలవకుండా ఉండేందుకు మనమే మాత్రలు కలిపామని ఎవ్వరికీ తెలియదు కదా. ఇంకెందుకండి భయం? నా అంచనా నిజమైతే ఇంకొన్ని రోజుల్లోనే ఆమె గర్భం పోతుంది. కానీ వాళ్ళకి మన మీద అనుమానం వచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు. కాబట్టి కంగారు పడకండి అని సర్ది చెప్పింది ఆ పని మనిషి. ఒక విషయం చెప్పు, హాస్ని ప్రోటీన్ పౌడర్ ఎప్పటి నుంచి తాగుతోంది అని ఆరా తీసింది అనసూయ. ఏమోనమ్మా, ఆ విషయం నాకు తెలియదు. నేను ప్యాలెస్లో చేరిన దగ్గర నుండి ఆమె రోజు ప్రోటీన్ పౌడర్ కలిపిన పాలు తాగడం గమనించాను. అందులో అయితే సులువుగా ఉంటుందని టాబ్లెట్లు పొడి చేసి అందులో కలిపేశాను. అది కడుపులో బిడ్డకు బలం చేకూర్చడానికి డాక్టర్ ఇచ్చారని నాకు తెలియదు. ఇప్పుడు కూడా మీతో మాట్లాడాలని దొంగచాటుగా వచ్చాను. కారు పక్కకు ఆపితే దిగి వెనక్కి వెళ్ళిపోతానమ్మా అని చెప్పింది ఆ పని మనిషి. ఆమె మాటలు విన్న అనసూయ, ఏదైనా సమస్య వస్తే వెంటనే నాకు కాల్ చేయి. ఎలాగైనా ఇక్కడ జరిగే ప్రతి విషయం నాకు చెప్పాలి. అర్థమైందా? జాగ్రత్తగా ఉండు. నేను చెప్పినప్పుడు అక్కడ పని మానేసి సేఫ్ ప్లేస్కి వెళ్ళిపో అని చెప్పి ఆమెను పంపేసి తన దారిన తాను వెళ్ళిపోయింది. నిజానికి పని మనిషి ప్రోటీన్ పౌడర్లో టాబ్లెట్స్ కలిపిన రోజే సరిత చేయి జారి ఆ బాటిల్ కింద పడి పగిలిపోయింది. దాంతో స్టోర్లో ఉన్న కొత్త బాటిల్ తీసుకొచ్చి యథాస్థానంలో పెట్టేసింది. ఆ విషయం తెలియని పని మనిషి హాస్ని రోజు తను విషం కలిపిన పౌడర్ పాలు తాగుతుందని భ్రమపడింది. అదే విషయం అనసూయకు చెప్పేది. జరిగిన విషయం ఆమెకు తెలిసిన రోజు అనసూయ చేతిలో ఆమె పరిస్థితి ఎలా ఉండిపోతుందో కనీసం ఊహకు కూడా ఉండదు. వీళ్ళ ఎత్తులకి ఆ దేవుడు పై ఎత్తు వేసి చిత్తు చేశారని తెలిస్తే ఏమైపోతారో భవిష్యత్తులో తెలుస్తుంది. ఇదిలా ఉండగా అనసూయ వెళ్ళిన తర్వాత కూడా ఆమె చెప్పిన మాటలను గురించి ఆలోచిస్తున్న హాస్నిని చూసి దీర్ఘంగా నిట్టూర్చాడు విరాట్. ఇక ఎంతసేపైనా అదే ఆలోచనలో ఉంటుందని గ్రహించి ఆమె పక్కన కూర్చొని, నీకు ఇష్టం లేకపోతే నేను ఆఫీస్కి వెళ్ళను. ఎప్పటిలా ఇంటి నుండి మేనేజ్ చేస్తాను. ఇంత చిన్న విషయానికి అంత ఆలోచించడం అవసరమా అంటూ ఆమె భుజం చుట్టూ చేయేసి దగ్గరికి తీసుకున్నాడు. అతని మాటలకు పొడి పొడిగా నవ్వుతూ, అలాంటిది ఏం లేదు విరాట్ గారు. మీ జీవితంలో నేను ఎంత ముఖ్యమో రుద్రమనేని ఎంపైర్ కూడా అంతే ముఖ్యం. మిమ్మల్ని నమ్ముకొని ఎంతోమంది నమ్మకంగా పనిచేస్తున్నారు. వాళ్ళ కష్టాల్ని గుర్తించడం చాలా ముఖ్యం. కేవలం నన్ను చూసుకోవడం కోసం మీరు ఆఫీస్ మానేసి మాటలు పడడం కష్టంగా ఉంది. నా గురించి మీరు భయపడక్కర్లేదు. పైగా అప్పుడప్పుడు నన్ను చూడటానికి వస్తాను అన్నారు కదా, దానికి చాలా ఆనందంగా ఉంది. కొన్ని రోజుల క్రితం నాకు ఒక బేబీ పుడితే నన్ను క్షమిస్తానని చెప్పారు. ఈరోజు ఇంత తొందరగా సమయం వస్తుందని అనుకోలేదు. ఆ వైపు నుంచి కూడా సమస్య లేనట్లే కదా అని చిరునవ్వు నవ్వింది. ఎప్పుడు అల్లరి చేస్తూ పెంకిగా ఉండే తన ముద్దుల భార్య ఈరోజు ఇంత బాధ్యతగా మాట్లాడుతూ ఉంటే విరాట్ మనసు ఆనందంతో నిండిపోయింది. ఆమె వైపు ప్రేమగా చూస్తూ ఆమె చెప్పే కబుర్లు వింటూ ఆ సాయంత్రాన్ని ఆహ్లాదకంగా గడిపేశాడు. మరుసటి రోజు ఉదయం హాస్ని నిద్ర లేచేసరికి ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న విరాట్ కనిపించాడు. సూట్లో ఉన్న అతన్ని చూడగానే తెలియని నిరాశ మనసుని ఆవహిస్తూ ఉంటే బాధగా కళ్ళు మూసుకుంది. ఇప్పుడు తను ఏమాత్రం దిగులు పడినా అతను ఆఫీస్కి వెళ్ళడం మానేస్తాడు. దానివల్ల అనసూయతో కొత్త సమస్యలు వస్తాయన్న భయం ఆమె మనసు మూలల్లో పాతుకుపోయింది.
అందుకే మనసులో బాధని దాచి కాసేపటికి నార్మల్ అయి పైకి లేచింది. ఆమెను చూడటంతోనే గుడ్ మార్నింగ్ బేబీ అని విష్ చేసి నుదుటిన ముద్దు పెట్టాడు. ఫ్రెష్ అప్ అయిన ఆమెకు టిఫిన్ తినిపించి టాబ్లెట్స్ చేతిలో పెట్టి జాగ్రత్తగా ఉండమని 1కి 10 సార్లు చెప్పాడు. మీరు నా గురించి మరీ అంతలా వరి అవ్వకండి విరాట్ గారు. నేను మరీ అంత చిన్నపిల్లని కాదు. సెల్ఫ్ కేర్ తీసుకోగలను. అయినా కొద్ది రోజులే కదా. ఎలాగో 4 నెలలు వచ్చిందంటే నేను కూడా ఆఫీస్కి వెళ్తాను. ఇక ఒంటరిగా ఉండే అవకాశం ఏమని చెప్పండి అని నవ్వుతూ అంది హాస్ని. 4 నెలలు కాదు బేబీ, పుట్టిన తర్వాత కూడా ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు నీ ఆరోగ్యం, బిడ్డ పుట్టిన తర్వాత మీ ఇద్దరి ఆరోగ్యం నాకు ముఖ్యమైనవి. కాబట్టి ఎలాంటి రిస్క్ తీసుకోను. నువ్వు కొన్నాళ్ళు ప్యాలెస్లోనే ఉంటున్నావు. ఆఫీస్ గురించి వరి అవ్వకు. వారి విషయం నేను చూసుకుంటాను. అయినా నువ్వు ఆఫీస్కి వెళ్ళి చేసేది ఏమీ లేదు కదా, గేమ్స్ ఆడుకోవడం. అంత మాత్రం దానికి వెళ్ళడం ఎందుకు అని వెటకారంగా నవ్వాడు విరాట్. ఏదో ఒకటి చేస్తాను కదా, అంతలా వెక్కిరించాల్సిన అవసరం లేదు. ఏదో ఒకరోజు మీ సహాయం లేకుండా నా అంతటా నేనే సొంత తెలివితేటలతో ఎదుగుతాను. అప్పుడు మీరే నేను కాంపిటీషన్గా వస్తున్నానని గోల చేస్తారు చూడండి అని కోపంగా చెప్పింది. అది చూస్తాను కానీ నా లంచ్ నాకు ఇవ్వు అని ఆమె ఎర్రటి పెదాల వైపు చూస్తూ కొంటెగా అన్నాడు. నేను ఇవ్వను, ఏం చేస్తారో చేసుకోండి అని ఉక్రోషంగా అంటున్న హాస్ని పెదాలు అందుకొని గాఢంగా ముద్దు పెట్టి ఆమెకు మరొకసారి జాగ్రత్తలు చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు విరాట్. అతను వెళ్ళిన తర్వాత కాసేపు మొబైల్లో టైంపాస్ చేసి కీర్తికి కాల్ చేసి అర్థం లేని సోది చెప్తూ ఆమె బుర్ర తినేసి పడుకున్న హాస్ని మధ్యాహ్నం విరాట్ కాల్కి నిద్రలేచింది. అప్పటికే లంచ్ టైం అవ్వడంతో సరిత తీసుకొచ్చిన భోజనం ప్లేట్ అందుకొని అతి కష్టంగా తినడం పూర్తి చేసి టాబ్లెట్స్ వేసుకుంది. ప్రతిరోజు విరాట్ తినిపిస్తే తినడం అలవాటైన ఆమెకు తన అంతటా తాను తినడం అస్సలు నచ్చడం లేదు. కానీ తను తినకపోతే తన పండ్లు మానుకొని మరీ వస్తాడని భయమేసి కష్టపడి తినేసింది. ఆ తర్వాత అతనికి కాల్ చేసి గదిలోనే అటు ఇటు తిరుగుతూ కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసింది. ఇంతలో అక్కడికి వచ్చిన సరిత ఆమెకు అనసూయ వచ్చిన విషయం చెప్పింది. అవునా, నిన్న చెప్పి ఈరోజే వచ్చేసారా అని ఆశ్చర్యంగా అనుకుంటూ కిందకి రావడానికి అని వేగంగా బయటికి కదిలిన హాస్ని చేతిని పట్టుకొని ఆపి, నిదానంగా నడవండి మేడం, మీరు కిందకి రావాల్సిన అవసరం లేదు. పెద్ద మేడం గారు ఈ ఫ్లోర్లోనే ఉన్న బాల్కనీలో కూర్చున్నారు. ఎలాగో ఇప్పుడు సాయంత్రం 4 అయింది. మీరు సూప్ తాగే టైం అయింది కదా, ప్రిపేర్ చేసి అక్కడికి తీసుకొస్తాను. అప్పటి వరకు చల్లగాలిని ఆస్వాదించండి, కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అని ఆమెను తీసుకెళ్లి బాల్కనీలో వదిలి కిచెన్లోకి వెళ్ళింది సరిత. ఆమె వెళ్ళేటప్పుడు బాల్కనీ ఎడ్జ్లో నిల్చొని బయట ఉన్న రోజ్ గార్డెన్ని చూస్తూ నిలబడింది అనసూయ. వెంటనే ఆమె దగ్గరకు నడిచి, గుడ్ ఆఫ్టర్నూన్ అత్తయ్య, వచ్చేంతసేపు అయింది, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని ఫార్మల్గా విష్ చేసింది. ఆ మాటకి వెనక్కి తిరిగిన ఆమె హాస్ని వైపు యథావిధిగా చూస్తూ, నా కొడుకు తిండి పుష్టిగా తింటూ బాగానే కండపడ్డావు అని ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న ఆమె వైపు అదో రకంగా చూసింది అనసూయ. అనసూయ ప్యాలెస్కి రావడంలో ఉద్దేశం ఏంటి? హాస్నికి కొత్త ప్రమాదం ఏదైనా తలపెట్టనుందా? తల్లి దురుద్దేశం తెలిసిన రోజు విరాట్ ఎలా రియాక్ట్ అవుతాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.